వెల్కమ్ టు నేస్తం టీవీ. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం అంకుశపురం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ టేకం గంగారం మాట్లాడుతూ, నన్ను గెలిపించిన ప్రజలందరికీ నా మీద నమ్మకం కొద్ది గెలిపించినందుకు నా ప్రజలందరికీ ధన్యవాదాలు. గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని అన్నారు. గ్రామ పంచాయతీ నుండి మన ఇచ్చిన హామీలు కొన్ని నెరవేరే ఇంకా మన ముందుకు ఉన్నాయి, అవకాశం ఉంది, నెరవేరుతాయని నేను చెప్తున్నా. 80% ఇంకా మన సైడ్ డ్రమ్స్ కానీ ఇప్పటికే మన అంశపూర్కి సిస్ రోడ్స్ కానీ సైడ్ డ్రమ్స్ కానీ కొన్ని అతి నీటి సమస్యలు మనం కొన్ని చేసినాం, ఇంకా ముందుగా మళ్ళా చేపిస్తామని నేను ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. ఇందిరమ్మ ఇల్లు విషయంలో ఏం మాట్లాడుతున్నారు? ప్రజలకు ఎలాంటి హామీ ఇచ్చారు? ఇంద్రమ్మ ఇళ్ళల్లో మేము సర్వే చేసుకొని ఇంటింటికి మాకు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఉన్నారు, మాకు 5గురు. ఆ సభ్యులు మనము అంటే వాడకొక్కుని పెట్టుకొని మేము అందరినీ మన అరుగైన వారికి అందరికీ ప్రతి ఒక్కరికి మనం అందే విధంగా మేము చర్చించుకుని గ్రామ సభ చేసుకొని సర్వే చేసుకొని మేము చేస్తున్నాము. రేషన్ కార్డు విషయంలో మీ స్పందన? రేషన్ కార్డు అయితే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇంతకుముందు 10 సంవత్సరాల్లో ఒక్కరికి రేషన్ కార్డు లేకుంటే ఇప్పటికి మనకు 100% నేనే చెప్తున్నాను. కాకపోతే నేను మొత్తం తిరిగిన కాబట్టి గ్రామంలో 100% రేషన్ కార్డు మనకు అందరికీ వచ్చినాయని తెలియపడుతున్నాను. పింఛన్ విషయంలో ప్రాబ్లం అయిందని చెప్తున్నారు. ఇప్పుడు పింఛన్ విషయాలు ఉన్నాయి, ఇంకా అది అమలు కాలే, అమలు అయ్యే ఉన్నది, అవుతుంది. ఎట్లయినా రేవంతన్నా ఇంకా చేసి మీరు ఇలాంటి హామీలు ఇస్తారు ప్రజలకు? పింఛన్ విషయంలో, రేషన్ కార్డు విషయంలో ఎలా స్పందన ఉంది? అంటే రేషన్ కార్డు వచ్చింది మనకు అందరికి, రాని సర్కార్ మనకు హామీ చెప్పింది కాబట్టి మనకు పెంచాలి, ఇంకా మనకు ఎత్తుపడితే మనకు అమలు అవుతాయని నేను చెప్తున్నాను. కొన్ని సమస్యలు ఉన్నాయి. నేను మన అంశాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా నన్ను ఉన్నారు ప్రజలు, అందుకే నేను నైట్ పగలు మన ఇప్పుడు ఏమున్నా నేను పబ్లిక్కి నేను అందుబాటులో ఉండి నేను పని చేసే అంత ఉన్నది కాబట్టి నన్ను ఇంకా ప్రజలు ఎన్నుకున్నారు. ఇంకా చేస్తా ప్రజలకు. ఊళ్ళో సమస్యలు ఏమున్నా, ఇంద్రమిల్లు ఉన్నా, రేషన్ కార్డు ఉన్నా, గ్యాస్ ఏమైనా తప్పులు ఎప్పుడు ఉన్నా నేను నైట్ హాస్పిటల్ కానీ ఏదైనా ఉన్నా కానీ అందుబాటులో భూముల విషయం కానీ ఏ విషయం ఉన్నా కానీ చేపిస్తా అనేది ఈ సందర్భంగా చెప్తున్నాను. మీరు ఓకే, మన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మన ఆసిఫాబాద్ మండల్ అంశాపూర్ గ్రామ పంచాయతీ, మన అంశాపూర్ గ్రామ పంచాయతీకి మన 10 సంవత్సరాల నుండి మనకు ఏం అభివృద్ధి కాలేదు. ఇంతకుముందు మన హామీలు ఇచ్చిన మన రేవంత్ అన్న గారు 10 సంవత్సరాలకి కాలేదు. ఇప్పుడు మనకు ఇందిరమ్మ ఇల్లు కానీ మన రేషన్ కార్డు కానీ ఇప్పుడు మన ఇందిరమ్మ ఇల్లు అయితే మనము సన్న బియ్యము మనకు రేవంత్ అన్న సర్కార్ వచ్చినాక మనం అన్ని విధాలుగా మనకు బస్సు కానీ గ్యాస్ కానీ అన్ని విధాలుగా మనకు ఇప్పటికి మంచిగా జరుగుతున్నాయి. కావున నేను నన్ను సర్పంచ్ క్యాడర్గా కాంగ్రెస్ పార్టీ నుంచి బలపేతం చేసినందుకు నాతో ఉన్న కార్యకర్తలు, నా మిత్రులు అందరికీ నా నమస్కారం చెప్తూ, మన అంశాపూర్ నుంచి నన్ను కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి నిలబెట్టి సర్పంచ్గా నన్ను గెలిపించి నన్ను భారీ మెజారిటీతో నన్ను గెలిపించడం జరిగింది అని చెప్పగలుగుతున్నాను. జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని నూతనంగా ఏర్పడ్డ అంశాపూర్ గ్రామ పంచాయతీకి ఇది 2వ ఎన్నిక. ఇంతకుముందు బాపురం ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఆడికెళ్ళి వలస వచ్చి మా దగ్గర పెత్తనం చెలాయించిండు ఆయన. ఆ 5 సంవత్సరాలు ఆయన పరిపాలనలో 100% నిజం చెప్పాలంటే మా అంశాపూర్ గ్రామ పంచాయతీ అభివృద్ధికి నోచుకోలేదు. ఇది 100% ఇది నిరూపణ అయింది ఈ ఎన్నికల్లో. అందుకే మా ఊరిలో మా గ్రామ పంచాయతీ మా నివాసుడు అయినటువంటి టేకం గంగారాం గారికి మా అంశాపూర్లో ఉన్నటువంటి 1500 మంది ఓటర్ల అలా అధిష్టం మేరకు మద్దతుతోటి మేము యువత కానీ, వృద్ధులు కానీ, పెద్ద మనుషులు, యువకులు, మేధావులు, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా 100% మేము ఆయనకు మద్దతు తెలుపుతూ మేము టేకం గంగారాం గారిని ఎన్నిక చేసుకున్నాం. ఖచ్చితంగా దాదాపుగా ఇంతకుముందు 10 సంవత్సరాల పాటు కేసీఆర్ ప్రభుత్వంలో 99% దోచుకోవడం తప్ప నిధులు తీసుకొచ్చి వాళ్ళ గ్రామ పంచాయతీ కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ, జిల్లా వ్యాప్తంగా కానీ మాకు అభివృద్ధి కాలేదు. ఇది 100% నిరూపణ అయింది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు రుణమాఫీ విషయంలో కానివ్వండి, రేషన్ కార్డు విషయంలో కానివ్వండి, కరెంటు బిల్లు విషయంలో కానివ్వండి, సన్నం బియ్యం విషయంలో కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇచ్చిన హామీల కంటే దాదాపుగా అదనంగా మేము ఇవ్వడానికి మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మేము భాగస్వాములు అవుతున్నాం. ఇచ్చిన హామీల కంటే ఎక్కువ చేయడానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా
మా నూతన గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు టేక గంగారాం కొన్ని వ్యక్తిగతంగా మేము ఇచ్చిన హామీలు ఖచ్చితంగా 100% ఈ 5 సంవత్సరాల్లో నెరవేర్చి తీరి మళ్ళీ వచ్చే 5 సంవత్సరాల ఎన్నికలలోపు మళ్ళీ ఇదే గంగారాం గారిని మేము ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా ఆయన ఎన్నిక మాకు శుభ పరిమాణం. ఆయనకి ఎంబడి వెంట మేము తోడు 24 గంటలు. మా నిజం చెప్పాలంటే మా కాంగ్రెస్ పార్టీ నుంచి మా అంకసాపూర్ గ్రామ పంచాయతీలో 40 సంవత్సరాల కంటే కింది వయసు అన్న అంతకుమించి ఎవరూ లేరు. అందరం యువతరమే, యువకులమే, మేధావులము, చదువుకున్నలము. ఎంత మేరకు వచ్చింది? 320 ఓట్ల మెజార్టీ. ఈ రోజు వరకు ఇంత ముందు కూడా అంత మెజార్టీ రాలేదు. ఇప్పుడు భారీ మెజార్టీతో గెలుపొందించాం మేము. ఖచ్చితంగా ఆయన అడుగుజాడలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అడుగుజాడలో మేము నడుస్తాం. ఖచ్చితంగా పేద నిరుపేదలకు మీరు అన్నట్టు ఇంద్రమ్మ ఇళ్ళ విషయంలో కానివ్వండి, రేషన్ కార్డు విషయంలో కానివ్వండి, ఏ సమస్య ఉన్నా కూడా తప్పులప్పుడు ఉంటే మేము ముందు ఉండి మా సర్పంచ్ గారితో ముందు ఉండి నడిపించి ఖచ్చితంగా పేదవాళ్ళకి మాత్రం ముందు అడుగుజాడలో మేము ఉంటామని కోరుకుంటూ జగన్ గంగరావానికి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను.